స్థానిక శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు, మాజీ మంత్రి గారు, సుభాష్ రెడ్డి గారు, లైబ్రరీ కమిటీ చైర్మన్, పిఎస్సి చైర్మన్, కలెక్టర్ గారు, ఈరోజు సందర్భీయ పథకం తర్వాత శాంతి ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పథకం. నేను వచ్చినప్పుడల్లా నర్సాపురం నాకు ఏదో ఒక పని చెప్తాను. వైఎస్ఆర్ వచ్చినప్పుడు నాకు డయాలసిస్ సెంటర్ కావాలని అడిగింది. డయాలసిస్ సెంటర్ మంజూరు చేయడం జరిగింది. వెళ్ళకపోతే మా ప్రోగ్రాంలో డయాలసిస్ సెంటర్ కావాలి. ప్రోగ్రాంలో డయాలసిస్ సెంటర్ మళ్ళీ బాగా ఖర్చు కూర్చొని అలా నాకు పిఎస్సి కావాలి, నాకు అప్రెంటిస్ కావాలి, నాకు పిఎస్సి షిఫ్టింగ్ కావాలి. ఎవరికైనా కాన్స్టిట్యున్సీ ప్రజలు అనేది పెరుగుతుంటారు. పార్టీలకు అతీతంగా మన ప్రాంతము, మన ప్రాంత అభివృద్ధి చెందాలంటే ఎవరికైనా ఆకాంక్ష ఉంటుంది. ఎంత పెద్ద నాయకులైనా కానీ చివరకు ఆ ఊరు, ఆ గల్లీ, ఆ గ్రామానికి జవాబుదారితనం ఖచ్చితంగా ఉండాలి. ఆ దిశగా మన దృష్టి మనం పడుతున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్న నిర్ణయం సన్నబియ్యం ప్రతి ఒక్క లబ్ధిదారునికి సన్నబియ్యం ఇవ్వాలి అనే కోరుకుంటారు. మేము అదే కార్యక్రమంలో నర్సాపూర్ ప్రాంతానికి రావడం జరిగింది. సుమారు 645 టోటల్ కాన్సెప్ట్ 7 లక్షల మంది బెనిఫిషరీస్, 7 లక్షల మంది బెనిఫిషరీస్, 520 షాపులు, రేషన్ షాపులు, సుమారు 4000 మెట్రిక్ టన్స్ బియ్యం పంపుతారు మన ప్రాంతంలో, మన జిల్లాలో. సరే, ఈ అభివృద్ధి సంక్షేమం అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ శాశ్వతంగా మనం మన ప్రాంతానికి చేసే పనులే ఎప్పటికీ గుర్తుంటాయి. ఒకనాడు సరే పార్టీలు వేరైనా ఒకనాడు మెల్లలు రాజశేఖర గారి కృషిలో ఆనాడు పాదయాత్ర ఆనాడు సింగూరు కాలం కావాలని చెప్పి దీక్షలు చేసిన ఆనాడు రాజశేఖర గారు మాటిచ్చి కులకల్లో అందోళన ప్రాంతానికి సింగూరు కాలువ, ఆ ప్రాంత రైతుల హక్కు అని చెప్పి ఆ ప్రాంతాలలో ఉన్నాయి 100 కోట్ల రూపాయలు కాలువ మంజూరు, సుమారు 60,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తుంటే అది శాశ్వతమైనదని వ్యక్తి శాశ్వతం. వ్యక్తిని గుర్తించాలి, నాయకత్వాన్ని గుర్తించాలి, సేవాభావాన్ని గుర్తించాలి. అది చాలా ముఖ్యం. అంతకున్నట్టు మరియు మా కొనియాల నుంచి సోర్పూర్ నుంచి కొనియాలకు రోడ్డు, అదే రకంగా మా అల్మైపేట నుంచి కొనియాలకు రోడ్డు. మీరందరూ మర్చిపోతున్నారు, జోగుపేట నుంచి అసలు కూడా బ్రిడ్జ్ కట్టిస్తున్నాయి. సుమారు 70 కోట్ల రూపాయలతోటి. ఎందుకు అంటే ఆ ప్రాంత ప్రజలు మా ప్రాంతానికి వస్తుంటారు. అంటే ఇప్పుడు ఆ కనెక్టివిటీ పోయింది, మళ్ళీ రీకనెక్టివిటీ కావాలంటే సుమారు 20-25 గ్రామాల ప్రజలు జోగుపేటకు వస్తారనే ఒక ఉద్దేశంతో మీకు కూడా ఆ రాకపోకలు పెరుగుతాయి, సంబంధాలు పెరుగుతాయి ఉద్దేశంతో ఈరోజు సుమారు 70 కోట్ల రూపాయలతో అర్జుమారి బ్రిడ్జి కట్టింది. ఆ దిశగా ఏ ప్రాంతానికి సంబంధించి మన హైదరాబాద్ నుంచి మెదక్ సుమారు 100 కిలోమీటర్ల మధ్యలో ఉన్న స్థానం. ఎక్కడ ప్రమాదం జరిగినా రహదారుల విస్తరణ, రహదారులు పెద్దరైపోయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తినే కానీ మనిషినే కానీ ఆ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది. కనుక ఈ సంవత్సరం ఒక కొత్త పాలసీ తీసుకుని వస్తున్నారు. ఆ పాలసీ ఏంటి అంటే ప్రతి 35-40 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో
అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. దానికి తోడు 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాలి. వారికి యాక్సిడెంట్ జరిగిన 15 నిమిషాల లోపల ఆ పేషెంట్ని ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్ చేర్చాలి. ఆ మెంటల్ డాక్టర్ ఏమిటి కాబట్టి గోల్డెన్ అవర్ అంటాం. ఆ గంట లోపల చికిత్స అందియాలి లేదా రిఫరల్ హాస్పిటల్ పంపించాలి. మనం సర్దు చేతులతో సుమారు 7500 ట్రామా సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన, ఒక పాలసీ నిర్ణయం. అందులో భాగమే మీ మెదడు హైదరాబాద్ మధ్యలో ఇక్కడ ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలి. అలాగే నర్సాపూర్కు ఒక వైద్య హాస్పిటల్ ఉన్నది. మీకు సిటీ స్కాన్ లేదా? సిటీ స్కాన్ అలాగే ఎవరు అడగలేదు, నేనే అడగాలా? నేను కావాలి, నేనే అడగాలి. సిటీ స్కాన్ ఉందా లేదా అని చెప్పి ఎందుకంటే నేను మాట అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మొట్టమొదటి స్కానింగ్ కావాలి. స్కానింగ్ కావాలి, లేకపోతే వెళ్ళిపోవాలి, హైదరాబాద్ పోవాలి. అందులో మనకు ఈ ప్రాంతంలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేసి సిటీ స్కాన్ ఏర్పాటు చేస్తే మన కుటుంబాలని ఆదుకున్న వాళ్ళు ఇంకా మీ ప్రాంతానికి ఒక ట్రామా సెంటర్ కూడా త్వరలోనే మంజూరు ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని గౌరవంగా తెలియజేస్తున్నారు. దానికి తోడు ఆ మండ్యాలని కానీ చౌట్పూరి కానీ ఇటువైపు రోడ్డు కూడా మంజూరు చేసి పూర్తి చేస్తాము. వచ్చే 41 సంవత్సరం లోపల అజమారి బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఆ ప్రాంతంలో ఉన్న అజమారి ఇంకో గ్రామం పేరు కానీ మండపోతు గారు చాలా అజమారి కాకుండా మండపోతారంట. అంటే అజమారి అంటే మండపోతారంట. ఆ ప్రాంతానికి సంబంధించి మనటి మధ్యలో దానికి సంబంధించి 30 సంవత్సరంలో కూడా ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మనము మంచిగా గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు ప్రతి విమర్శలు చేసినా మనకు ఒక క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ చిరస్థాయిగా ఉంది. మన నడవడిక, మన మాట, మన లెక్క, మన సేవా దృక్పథం అనేది చాలా ముఖ్యం. జీవితంలో ఓటమి చూసినాం, గెలుపు చూసినాం, ఓటమి చూసినాం, మళ్ళీ ఓటమి చూసినాం, గెలుపు చూసినాం. సమైక్య రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదకొండు చూసినాం. చిరస్థాయిగా మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని మనము సంపూర్ణంగా సేవ చేస్తూ ఈరోజు 3 జిల్లాలనే ఇప్పుడు మంచిరావుతుల మేము మంచిరావుతుల మీరు మంచిరావుతుల మంచిరాడే కదా. ఆనాడు కమ్యూనిస్ట్ రాజ్యంలో చూసుకుంటూ వస్తున్నాం పోతానా. కనుక మనమందరం కూడా కలిసికట్టుగా కళ్యాణ లక్ష్మణ్ ఈ చెక్కులు ఇస్తున్నాము. ఇదంతా కార్యక్రమం. ఆ పేద కుటుంబాలను ఆదుకోవాలి, ఆ తల్లులను ఆదుకోవాలి. రాబోయే కాలంలో ప్రతి ఒక్క బిడ్డ విద్యావంతులు అవుతారు. తెలంగాణ యొక్క సామాజిక ఆలోచన విధానం మారాలంటే పిల్లలు విద్యావంతులు కావాలి, విద్యార్థులు కావాలి, సంస్కారవంతులు కావాలి. తెలంగాణ వచ్చి కేవలం మన ప్రాంతము, మన సమాజం అనే మాట కాదు. తెలంగాణ తెచ్చుకున్నది మనం తెలంగాణలో మార్పు. తెలంగాణ సమాజం జవాబుదారీ. తెలంగాణ సమాజం వైబ్రెంట్గా ఉండాలి అంటే ప్రతి ఒక్క పేద కుటుంబంలో విద్యావంతులు కావాలి. అప్పుడే సమాజంలో మార్పు. దానికి తోడు మహిళా సాధికారత. ఒకటే మాట చెప్తాను, యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి మనం ఆలోచన చేసినామా? యాక్సిడెంట్ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? మనం విద్యావంతం అవుతున్నాం, డిగ్రీ చదువుతున్నాము, పీజీ చదువుతున్నాము, కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉందా మనకు? ఆ నైపుణ్యం ఉన్నదా? ఆ నైపుణ్య విద్య మనకు వస్తున్నదా? ఆ నైపుణ్య విద్య కావాలి. సోదాగా నేను ప్రశ్నలను 40,000 40,000 సంపాదించాను.
కుటుంబాన్ని సాధించగలుగుతారో అనే ఆలోచన పిల్లలకి కలగాలి. అదే రకంగా అమ్మాయిలు చదువుకోవాలి. ఈరోజు సంగారెడ్డిలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది, అందులో నర్సింగ్ కాలేజ్ వచ్చింది, వెలగో నర్సింగ్ కాలేజ్ వచ్చింది. పేద అమ్మాయిలు నర్సింగ్ ఆఫీసర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి. అప్పుడే సమాజంలో మార్పు. అంటే మీ అందరితో కూడిన ఒకటి, సమాజంలో పేద కుటుంబాలని ముఖ్యంగా అమ్మాయిల చదువు, సాధికారత, మహిళా సాధికారత సాధించాలంటే విద్యార్థులు కావాలి, నైపుణ్య శిక్ష అందివ్వాలి. అప్పుడే మన తెలంగాణ సమాజానికి న్యాయం తీసుకోవాలి. మీ అందరితో కూడిన ఒకటే, ఇవన్నీ పథకాలే కానీ, సేవలే కానీ, ఆర్థిక సహాయమే కానీ, ఇళ్ల నిర్మాణమే కానీ, కొత్త రేషన్ కార్డులే కానీ, ఇవన్నీ అవసరము. ఇవన్నిటికైనా ముఖ్యంగా అవసరం ఏంటి అంటే ఆ మహిళ, ఆ ఆడబిడ్డ స్వతహాగా సమాజంలో ధైర్యంతో, ఆత్మగౌరవంతో నేను బ్రతకగలుగుతాను అనే సత్తా ఆ అమ్మాయికి, ఆ తల్లికి మనం కల్పించిన నాడే తెలంగాణలో సంపూర్ణంగా న్యాయం చేసిన వాళ్ళకు. ఈ రోజు యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి ఒకసారి మనం ఆలోచన చేస్తే మన రిపోర్ట్ ఉన్నది. 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ మధ్యలో పిల్లలు చాలా మటుకు యాక్సిడెంట్ గురవుతున్నారు, మరణిస్తున్నారు. ఎందుకు అంటే మనకందరం తెలిసిన విషయం. ఆ వ్యసనం కలిగి మనం బయటపడాలి, మన పిల్లలను మనం కాపాడుకోవాలి. అలా మీ అందరితో పార్టీలకు అధికంగా మీ అందరితో వింటే మన ప్రాంతాన్ని, మన సమాజాన్ని, మన మహిళలని, మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మనమే. విధంగా మనందరం కలిసికట్టుగా ఈ ప్రాంతానికి ఏ పని కావాలన్నా, ఏ అభివృద్ధి కావాలన్నా, ఓ పిఎస్సీ కానీ, ఇంకొక ఫార్మసీనే కానీ, ఇంకే అంశం రోడ్డే కానీ ఏమన్నా అది నేను బాధ్యత తీసుకుంటాననే విషయాన్ని మరొకసారి ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఒక డిమాండ్ ఉన్నది. సరే, మొదటి ఇంత అంటే మంత్రులుగా ఏం తీసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి కాన్స్టిట్యూన్సీ ఇవ్వాలి. ఈ ప్రాంతం కూడా ఓ ఇంటెగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ ప్రాంతం తీసుకోవాలి.